Dear students and parents, welcome back to my channel. This is Ravi Kumar sir from Dhaviri Academy, BTech in Cyber Security. ఈ కథను మనకి ఒక ఆర్టికల్ రావటం అనేది జరిగిందమ్మా. ఒక ఆర్టికల్లో ఏంటంటే మనం ఆల్రెడీ కూడా మరి జేఈలో కానీ ఎంసెట్లో కానీ ఈ మధ్య సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ ఎక్కువ ఉండి, మీరు సపోజ్ బీఎస్సీ బీటెక్ సైబర్ సెక్యూరిటీ ఒకటి ఉంది, ఆర్టిఫిషియల్ ఏఎంఎల్ ఉంది, బీటెక్ సిఎస్సి అంటే ఎప్పటి నుంచో మనం వస్తున్నాం, మా చిన్నప్పటి నుంచి కూడా మరి బీటెక్ సిఎస్సి వస్తుంది. హూ షుడ్ చూజ్, మరి ఎవరు ఏది తీసుకోవాలి స్టూడెంట్స్? బీటెక్ ఇన్ సిఎస్సి, బీటెక్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, ఏఐ. ఆల్ ద సిఎస్సి బిల్డ్స్ బ్రాడ్ వర్సటైల్ ప్లాట్ఫామ్ టు పర్సూ టెక్ రిలేటెడ్ కెరియర్. సిఎస్సి అనేది ఒక ప్లాట్ఫామ్ లాంటిది, వర్సటైల్ ప్లాట్ఫామ్ టు పర్సూ ద రిలేటెడ్ సైబర్ సెక్యూరిటీ. ఏఐ విల్ బెటర్ ప్రిపేర్ ఫర్ యువర్ ఇంపార్టెంట్ టెక్ జాబ్స్. ఈ ఆర్టికల్లో మెయిన్ మనం డిస్కస్ చేసుకోవద్దు అసలు బీటెక్ సిఎస్సి అంటే ఏంది, బీటెక్ సైబర్ సెక్యూరిటీ ఏఈ దేనికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. రెండోది స్టూడెంట్స్ ఎక్కువ మంది ఏది తీసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ ఒకటి ఏఐ తీసుకోగలన, వీడు కూడా గొర్రెలాగా వెళ్ళి ఏఐ తీసుకోవటం. మనం గొర్రెలాగా అయిపోతున్నామమ్మా. ఎవరైనా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఏఐ తీసుకుని మనం సైబర్ సెక్యూరిటీ అనుకో, సైబర్ సెక్యూరిటీ మనం కూడా అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంది, ఏఐ అంటే ఏంది, సిఎస్సి అంటే అసలు బేసిక్ ఫండమెంటల్ ఎవరు తెలుసుకోవటాలి ఇవాళ రేపు. అందుకే దేనికి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అసలు సైబర్ సెక్యూరిటీ మనం తీసుకోవచ్చా లేదా, మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఏఐ తీసుకోవచ్చా లేదా, ఇంట్రెస్ట్ ఉందా, అదేం ఆలోచించటల్లా. వాడెవడో తీసుకున్నాడు, వీడెవడో తీసుకున్నాడు, మనం అందరం ప్రతి ఒక్కరు ఒక గొర్రెల్లాగా ఒకళ్ళమంటే ఒకళ్ళకి వెళ్ళిపోతున్నాం. దాని గురించి మరి సమగ్ర విశ్లేషణ అయితే ఈ వీడియోలు ఇవ్వాలనుకుంటున్నాను. మనకు ఒక కథనం అయితే రావటం జరిగింది, దాన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఇంజనీరింగ్ హ్యాస్ ఎ లాంగ్ బీన్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ కెరీర్ చాయిస్ విత్ ఇన్ ద ఇండియన్ ఇండస్ట్రీ. ఎర్లియర్ దేర్ ఆర్ యూజ్డ్ టు ఓన్లీ ఫ్యూ కెరీర్ ప్రోగ్రామ్స్ టు చూస్ ఫ్రమ్. టుడే స్టూడెంట్ ఆప్ టు ఓవర్ 40 స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్. ఎక్కువ స్పెషలైజ్డ్ స్ట్రీమ్స్ ఉన్నాయమ్మ ఇప్పుడు. Of these, BTech in Computer Science and BTech in Cyber Security, BTech in Artificial, two of most popular disciplines that offer strong industry relevance in future readiness in career opportunities. మరి అదేవిధంగా in automation systems, smart systems, data driven innovation increasing become a part of industries nowadays. It is essential for students to make well informed choices. Knowledge of these significant programs, requirement of skill focus areas, career definitely will guide aspiring engineers in their long టర్మ్ ప్రొఫెషనల్ ఆబ్జెక్టివ్స్. ఈ విధంగా మరి ఆటోమేషన్ రోజు రోజుకి ఆటోమేషన్ పెరిగిపోతుంది, మరి స్పీడ్ పెరిగిపోతున్న యుగంలో ఈ యొక్క వీటి యొక్క ప్రాముఖ్యత పెరిగిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ సైబర్ సెక్యూరిటీ మెయిన్ కదా. సెక్యూరిటీ వైజ్ మనం ఒక ఇల్లు కట్టిన తర్వాత ఇంటికి తాళం ఎలా వేస్తామో ఆ సైబర్ సెక్యూరిటీ కూడా అది చాలా ఇంపార్టెంట్ అమ్మ. బ్యాంకింగ్ సెక్టర్లో కానీ మీ యొక్క ప్రతి ఒక్కరికి డేటా ప్రైవసీ అనేది ఇంపార్టెంట్. మన డేటాను మనం ఏ విధంగా రక్షించుకోవాలంటే ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ వల్లే సాధ్యపడిద్ది. ఇక్కడ చూసినట్టయితే మీరు బీటెక్ ఇన్ సిఎస్సి అండ్ సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ ఒకసారి కరికులం చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే బీటెక్ ఇన్ సిఎస్సి వర్సెస్ బీటెక్ ఇన్ సైబర్ సెక్యూరిటీ వర్సెస్ ఏఐ. అండర్స్టాండింగ్ ద ప్రోగ్రామ్. ద కోర్ కరికులం ఆఫ్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంక్లూడింగ్ కంప్యూటింగ్ యాజ్ సాఫ్ట్వేర్, సిస్టమ్ డిజైన్, నెట్వర్కింగ్, ఇంటిగ్రేటెడ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్. ది కోర్స్ ప్రిపేర్ ద స్టూడెంట్ ఫర్ ప్రాక్టికల్ అప్లికేషన్ హెల్ప్ విత్ టెక్నాలజీ రిలేటెడ్ ప్రాబ్లం. ఇక్కడ మీరు గమనించారో లేదో, సిఎస్సి అనేది జస్ట్ ఒక ప్లాట్ఫామ్ లాంటిది. ఇప్పుడు నేను ఇక్కడ డయాగ్రామ్ ఇట్లా గీస్తాను. నేను సిఎస్సి ఇది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, మనం ఎప్పటి నుంచో వస్తుంది. మనం ఇప్పుడు ఒక 30-40 ఏళ్ళ నుంచి ఈ కంప్యూటర్ సైన్స్. దీనిలో ఇప్పుడు ఎమర్జింగ్ బ్రాంచెస్ వచ్చేసినాయి. ఏఎంఎల్, తర్వాత సైబర్ సెక్యూరిటీ, ఇంకా ఇదేమైనా మరి కంప్యూటర్ రిలేటెడ్ ఐఓటీ, ఇలా డిఫరెంట్ బ్రాంచెస్ వచ్చినాయి. సిఎస్సి అనేది ఒక ప్లాట్ఫామ్ లాంటిది. ఈ ప్లాట్ఫామ్ ఉపయోగించి ఈ ఏఎంఎల్ కూడా సిఎస్సిని వాడుకోవాలి, సైబర్ సెక్యూరిటీ కూడా సిఎస్సి ఫ్రేమ్వర్క్ అనమాట. సిఎస్సి ఫ్రేమ్వర్క్ను వాడుకోవాలి. అందుకని మెయిన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ జనరల్గా స్టూడెంట్స్ ఇస్తుంది సిఎస్సికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. నెంబర్ 1 ప్రిఫరెన్స్ సిఎస్సి అనేది మనకి ఒక ఫౌండేషన్ లాంటిది. ఒక ఇల్లు కడితే కింద ఎట్లా ఫౌండేషన్ ఉంటుందో ఆ విధంగా సిఎస్సి అనేది ఒక ఫౌండేషన్. మరి అదేవిధంగా బీటెక్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఇన్ ఎమర్జింగ్ ఏరియా ఆఫ్ స్టడీ దట్ కంబైన్ సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ. ద కోర్స్ ఈజ్ aptly suited for
someone who is passionate about innovation related to the AI robotics. సపోజ్ ఎవరు తీసుకోవాలి ఈ కోర్సు, ఎవరికైతే ప్యాషన్గా ఉందో, మెయిన్ స్టూడెంట్స్ ఎవరైతే ప్యాషన్ అబౌట్ ఇన్నోవేషన్, రోబోటిక్స్, సాఫిస్టికేటెడ్ అల్గారిథమ్స్, ప్రొటెక్షన్ ఆఫ్ క్రిటికల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎవరైతే, అది మనకు ప్యాషన్ ఉండాలి. అంటే కానీ ప్రక్కనోడు గొర్రెల్లాగా మనం కూడా గొర్రెలు ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. ఇక్కడ డిఫరెన్సెస్ కూడా ఇచ్చాడు ఈ ఆర్టికల్లో. బీటెక్ అండ్ సిఎస్సి వర్సెస్ సైబర్ సెక్యూరిటీ, హౌ దే డిఫర్. ఏది ఎట్లా డిఫరెన్స్, తేడాలు ఎలా ఉంటాయంటే, సపోజ్ సిఎస్సి ప్రొవైడ్ కాంప్రహెన్సివ్ ఫౌండేషన్ ఫర్ సాఫ్ట్వేర్. సిఎస్సి అనేది మనకి సాఫ్ట్వేర్కి, హార్డ్వేర్కి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఒక ఫౌండేషన్ ఇస్తుంది. ఇట్ అలో స్టూడెంట్స్ టు ఎక్స్ప్లోర్ మల్టిపుల్ ఏరియాస్ అక్రాస్ వేరియస్ టెక్నాలజీ డొమైన్స్. సైబర్ సెక్యూరిటీ ఏఎల్ డెలివ్స్ into specific of particular domain and concerned with intelligent systems, decision support driven by data as well as the cyber security. CSE provides versatile అది ఒక ఫ్రేమ్వర్క్ లాగా, బేస్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ సైబర్ సెక్యూరిటీ ఏఐ provides you with a technical expertise in fast growing sector. అంటే నవేడేస్ ఈ సిఎస్సి అనేది ఓల్డ్, దాని మీద బిల్డ్ అయిందే సైబర్ సెక్యూరిటీ ఏఐ. ప్రతి ఒక్క సెక్టార్లో ఫాస్ట్ గ్రోయింగ్ సెక్టర్స్ ఆఫ్ టెక్నాలజీ. మీరు అడగచ్చు, సార్ మరి దేనికి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి, దేనికి జాబ్ ఆపర్చునిటీ? బీటెక్ ఇన్ సిఎస్సి వర్సెస్ సైబర్ సెక్యూరిటీ, ఫ్యూచర్ స్టడీ, కెరియర్, వేర్ దే రిలేటెడ్. ద వర్క్ ఏరియా ఫర్ గ్రాడ్యుయేట్స్ ఇన్ సిఎస్సి ఆర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. వీళ్ళు ఎక్కువ ప్రోగ్రామింగ్ చేస్తారంటమ్మా. సిఎస్సి వాళ్ళు ఎక్కువ ప్రోగ్రామ్, డిజైన్ ఆఫ్ సిస్టమ్స్, ఐటీ కన్సల్టింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్, అంటే మెయిన్ ఫ్రేమ్వర్క్ మొత్తం డెవలప్ చేసేది వీళ్ళే. నెట్వర్కింగ్. అడిషనల్లీ దే హ్యావ్ స్పెషలైజేషన్ సచ్ యాజ్ ఏఎస్, సెక్యూరిటీ, క్లౌడ్ టెక్నాలజీ, టెక్నికల్ మేనేజ్మెంట్. అందుకనే స్టూడెంట్స్ సపోజ్ మీరు ఏఐ తీసుకున్న, ఏఐఎంఎల్ తీసుకున్న, సైబర్ సెక్యూరిటీ తీసుకున్న, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎక్కువగా సిఎస్సి సబ్జెక్ట్సే ఉంటాయమ్మా. సిఎస్సి సబ్జెక్ట్స్ ఉండి మీకు సైబర్ సెక్యూరిటీ ఒక 2 సబ్జెక్టులు ఉంటాయి, ఏఐ ఒక 2 సబ్జెక్టులు ఉంటాయి, అంతే. అంతకు మించి ఏమీ లేదు ఇక్కడ. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ సిఎస్సి ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవి ఉండి ఫోర్త్ ఇయర్ ఒకటి సబ్జెక్టు, మొత్తం 2-3 సబ్జెక్టులు తేడా ఉంటుంది, అంత మించి ఏమి దీనిలో. దానికి సైబర్ సెక్యూరిటీ వాళ్ళు అదనంగా ఒక 2 సబ్జెక్టులు చదువుతారు, ఏఎంఎల్ అదనంగా 2 సబ్జెక్టులు చదవటం అయితే జరుగుతుంది. ఇక్కడ గమనించలేదు, సైబర్ సెక్యూరిటీ ఏఐ గ్రాడ్యుయేట్స్ ఇన్ హ్యూజ్ డిమాండ్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్ సచ్ ఏఐ ఇంజనీర్స్, మిషన్ లెర్నింగ్ స్పెషలిస్ట్, రోబోటిక్స్ డెవలపర్స్, డేటా సైంటిస్ట్, సైబర్ సెక్యూరిటీ అనలిటిక్స్, ఏరియాస్ లైక్ ఫిన్టెక్, హెల్త్ కేర్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, డెవలప్మెంట్ ఆఫ్ ఆటోమేషన్, ఈ ఏరియాస్లో మంచి డిమాండ్ అయితే ఉంది. ఒకటి గమనించండి, వెళ్ళామా మేము బీటెక్ సైబర్ సెక్యూరిటీ చదువుకున్నామా, ఏఎంఎల్ చదివామా, పాస్ అయ్యామంటే కుదరమా, స్కిల్ బేస్డ్ ఉండాలి. ఇవన్నీ కూడా స్కిల్ నేర్చుకోవాలి. మీరు సపోజ్ ఎవరికి బీటెక్లో హ్యాండ్స్ ఆన్ రాదు, తర్వాత మీరు హ్యాండ్స్ ఆన్ తెచ్చుకోవాలి. ఇప్పుడు చాలా టెక్నాలజీస్ అవైలబిలిటీ, రిసోర్సెస్ అవైలబిలిటీ ఉంది కాబట్టి వెళ్ళామా, పాస్ అయ్యామా, బీటెక్ బయటకు వచ్చామా, సైబర్ సెక్యూరిటీ వచ్చింది, ఏఎంఎల్ కాదు. మీరు హ్యాండ్స్ ఆన్ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే మంచి డిమాండ్ అయితే ఉంది. నేను గమనించిన ఐటీ ఇండస్ట్రీలో నేను కూడా ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ సిన్స్ 25 years నుంచి వర్క్ చేస్తున్నట్టు. డిమాండ్ హ్యాండ్స్ ఆన్ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళకే డిమాండ్. ఇవాళ రేపు మేనేజ్మెంట్ వాళ్ళకి కూడా ఉండదు, పీపుల్ మేనేజ్మెంట్ జాబ్స్ కూడా చాలా తక్కువ, కానీ హ్యాండ్స్ ఆన్ ఎక్కువ. అంతే. ఈవెన్ అమెరికాలో ఇప్పుడు కూడా 60-70 years వచ్చినా కూడా మరి అక్కడ ఉన్న ఓల్డ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంప్లాయీస్ వాళ్ళు ఇప్పటికే కోడింగ్, దే యూస్ టు డూ కోడింగ్ అనమాట. మన ఇండియాలో వచ్చేసరికి 30-40 years వచ్చేసరికి నేను కోడింగ్ చేయాలి, మేనేజ్మెంట్ స్కిల్కి వెళ్ళిపోతాను. అలా కుదరదమ్మా. అలా కుదిరే రోజులు అయితే పోయినాయి. ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్స్ ఆన్, మీరు 60 ఏళ్ళు వచ్చినా 50, 55, 60 వరకు కూడా హ్యాండ్స్ ఆన్ ఉన్న వాళ్ళకే మీకు జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. సపోజ్ బీటెక్ అండ్ సిఎస్సి, బీటెక్ అండ్ సైబర్ సెక్యూరిటీ ప్లేస్మెంట్ దేనికి జాబ్ ఆపర్చునిటీ ఎక్కువ. ది సిఎస్సి గ్రాడ్యుయేట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ లీడింగ్ ఐటీ కంపెనీస్, ప్రొడక్ట్ బేస్డ్ టెక్నాలజీ కంపెనీస్, కన్సల్టింగ్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిస్టమ్ మేనేజ్మెంట్. ఈ విధంగా మరి వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీ అవకాశం అయితే ఉంది. ది డిమాండ్ ఫర్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఫీల్డ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఏఐ ఇస్ హైని స్టార్టప్లో ఈ సైబర్ సెక్యూరిటీ ఏఐకి ఎక్కువ డిమాండ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు స్టార్టప్ పెడుతున్నారు. ఎంఎన్సీ ఇన్ టెక్నాలజీ యాజ్ వెల్ as ది సైబర్ సెక్యూరిటీ ఫార్మ్స్ విత్ మరి ఇంక్రీజ్ శాలరీ ప్యాకేజ్ బికాస్ ఆఫ్ ద యూనిక్ స్కిల్ సెట్స్. ఎప్పుడైనా
నీకు సైబర్ సెక్యూరిటీ ఏలో నువ్వు హ్యాండ్స్ ఆన్గా ఉంటే అసలు నీకు ఎంత డిమాండ్ ఉంటే నువ్వు డిమాండ్ చేసిన శాలరీ వాడు ఇస్తాడు. అది గుర్తుపెట్టుకో. నీకు స్కిల్ లేనిదే ఇవాళ రేపు మార్కెట్లో సస్టైన్ అవటం చాలా కష్టం అమ్మా. స్కిల్ బేస్డ్ ప్రతి ఒక్కడు కూడా స్కిల్ ఉంటేనే మన మార్కెట్లో నిలదొక్కుకోగలరు. దిస్ కోర్స్ ఆల్సో ఆఫర్ గ్రేట్ ప్లేస్మెంట్స్. ఇది చాలా ప్లేస్మెంట్ ఉంటుంది, కాకపోతే స్కిల్ ఉండాలి. అది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరికి స్కిల్ ఉండాలి. సపోజ్ ఏది తీసుకోవాలి, చూజ్ యువర్ పాత్, సెలెక్ట్ బీటెక్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. మరి యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ మ్యాథమెటిక్స్. మీరు సైబర్ సెక్యూరిటీ తీసుకోవాలన్నా తీసుకోవాలన్నా మ్యాథమెటిక్స్, వాడు తీసుకున్నాడు నేను గొర్రెల్లాగా ఎవరు కూడా వెళ్ళకూడదు. నీకు మ్యాథమెటిక్స్ పట్ల మక్కువ ఉండాలా, ఇంట్రెస్ట్ ఉండాలా, అలగరిథమ్స్ ఉండాలా, ఇంటరాక్టివ్ డేటా అనలిటిక్స్ ఉండాలా. యు ఆర్ ఎగ్జైటెడ్ అబౌట్ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్నోవేషన్, ఇవన్నీ ఉండవాళ్ళ ఫ్యూచర్ ఆఫ్ రీసెర్చ్ చేసేవాళ్ళు కావాలి. యూ వుడ్ లైక్ టు క్రియేట్ ఇంటెలిజెంట్ సిస్టము క్రియేట్ చేసే యొక్క క్యాపబిలిటీ నీలో ఉండాలా, అలా ఇంట్రెస్ట్ ఉండాలి బేసికల్గా. సపోజు ఇక్కడ చూడండి, చూజ్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్. బీటెక్ ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామ్, మీకు కోడింగ్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్, యూ గో ఫర్ ద సిఎస్సి. నేను మరి సజెస్ట్ చేస్తున్నాను. సపోజ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కోడింగ్, design and development, so programming, software development, and design systems that like you want holistic foundation in IT and computing. మీరు ఈ విధంగా మనం ఈ వీడియోలో బీటెక్, సిఎస్సి, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ డిఫరెన్సెస్, ఎక్కడ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి కూడా వీడియో ఇక్కడ చూసినట్టు యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్సూయింగ్ బ్రాడ్ కెరియర్ పాత్ బట్ యుడ్ లైక్ టు ఫ్లెక్సిబిలిటీ మే బీ కన్సిడర్ ఫర్ AI and cyber later. Although CSE builds broad versatile platform to pursue any tech-related career, cybersecurity AI will better prepare your important tech-related jobs. At the end of the day, it's up to the interest, abilities, long-term career strategic student that will determine which is the best choice. And మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, మీ యొక్క క్యాపబిలిటీని బట్టి తీసుకోవాలి. ఇక్కడ ఈ కథనం అందించిన వాళ్ళకి మరి వీళ్ళు శిల్పా శైలేష్ జోస్, డీన్ అకాడమిక్ యూనివర్సిటీ ఆఫ్ యూనివర్సిటీ వాళ్ళు అయితే అందించారమ్మా. వీళ్ళకి కూడా మరి ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అర్థమైంది అనుకున్నాను. మనకి సిఎస్సి అనేది ఒక ఫౌండేషను, ఒక ఇల్లు కడితే ఫౌండేషన్, దాని మీద డిఫరెంట్ AI టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, డిఫరెంట్ టెక్నాలజీస్, IoT, డిఫరెంట్ టెక్నాలజీస్ అని కూడా ఈ సిఎస్సి యొక్క చెట్టు కింద ఈ యొక్క మొక్కల్లాగా, కొమ్మల్లాగా పెరుగుతాయి. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా అర్థమైంది అనుకుని, అర్థం కాకపోతే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, లైక్ మరి అప్డేట్ చేయటమే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.